హాయ్ బ్యూటిఫుల్స్, ఇప్పుడే ఒక సినిమా చూడడం జరిగింది. మూవీ నేమ్ వచ్చేసి సెక్టర్ 36. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఈ సినిమాలో స్టోరీకి వెళ్తే, సినిమాలో ఒక్కొక్క చిన్న పిల్లలు ఇట్లా మాయమై మిస్ అవుతా ఉంటారు. మిస్ అయ్యి ఇట్లా మర్డర్ లాగా ఒక్కొక్క ఈ చేతులు కానీ కాళ్ళు కానీ ఇట్లా మురికి కాలువలో ఇట్లా తేలుతా ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే అంత అంత పట్టించుకోరు, ఆ ఏరియాలో పోలీస్ ఆఫీసర్లు అంత పట్టించుకోరు. మామూలుగా మిస్ అయితేలే ఏదో రోజు దొరుకుతారు అని అన్నట్టు అంత పట్టించుకోరు అనమాట. ఇలానే అప్పుడు ఒకటి మర్డర్ అవుతుంటే పెద్ద పట్టించుకోరు. ఈ ఒకరోజు పోలీస్ ఆఫీసర్ కూతురు ఇట్లా మిస్ అవుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కూతురునే మిస్ అవుతాయి. ఇంకా ఎప్పుడైతే మిస్ అయిందో అప్పటి నుంచి ఇంకా పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా డ్యూటీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా ఏదైతే ఇట్లా కిల్లర్ చేసినా దొరుకుతాడు. ఇక దొరికినప్పుడు ఎందుకు ఇట్లా చేసినావు అన్ని ఇట్లా అడిగినప్పుడు ఆ కిల్లర్ చెప్తాడు కదా. అప్పుడు కిల్లర్ ఇట్లా ఇట్లా చంపినా అట్లా చంపినా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు మెంటల్ అంటే మెంటల్ ఉంటుంది సినిమా. అసలు ఈ సినిమా పిల్లలకు దూరంగా ఉండండి. ఈ సినిమా మామూలుగా అయితే వేరే లెవెల్ ఉంది. అసలు కొన్ని సీన్స్ అయితే చూడలేరు ఎవరు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది బేసిక్గా ఇది అందరికి నచ్చకపోవచ్చు, కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ. ఇది ఇంకోటి క్లైమాక్స్ కూడా ప్రాపర్ ఫినిషింగ్ ఉండదు. ఇది ఒకటి రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకునే సినిమా. అంటే ఇది రియల్ గా జరిగిందా, ఇప్పుడు ఆ మనిషి ఇంకా భూమి మీద ఉండా అన్నట్టు ఉంటది. అసలు హీరో కూడా మస్తు ఇది చేసిండు. హీరో అంటే హీరో కాదు కానీ విలన్ రోల్ అయితే ఎవరైతే చేసారో నెక్స్ట్ లెవెల్. అసలు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఇది సెక్టర్ 36. ఇది ఈ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.